ఒక అందమైన అడవికి ఆనుకునియున్న పొలంలో కోతిమ్మ అనే క్యూట్ కోతమ్మాయుండేది. కోతిమ్మకు వ్యవసాయమంటే ప్రాణం. తను కష్టపడి తన పొలాన్ని దుక్కిదున్ని ఎంతో ఆశతో విత్తనాలు నాటింది. కాని రోజులు గడుస్తున్నా ఆకాశంలో మబ్బులు పట్టలేదు, వర్షం అసలే రాలేదు. పొలమంతా ఎండిపోయి బీటలు వారింది. తన పంట ఎండిపోతుంటే కోతిమ్మ తట్టుకోలేకపోయింది. ఆమెకు తన తాత చెప్పిన మాట గుర్తొచ్చింది. మన ప్రయత్నం మనం చేసి ఆపద వచ్చినప్పుడు ఆ హనుమంతుడిని వేడుకో అని. వెంటనే కోతిమ్మ తన పొలంలోనే ఉన్న ఒక చిన్న హనుమంతుడి విగ్రహం దగ్గరకు వెళ్లి మనస్ఫూర్తిగా ప్రార్థించింది. ఆమె కళ్లలు నీళ్లు తిరిగాయి. కోతిమ్మ కష్టాన్ని, భక్తిని మెచ్చిన ప్రాణదేవుడు అంటే హనుమంతుడు మేఘాలను పంపాడు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎండిన భూమి పులకించి పచ్చని పంట పండింది. కోతిమ్మ ఆ పంటను కోసి గ్రామంలోని అందరికీ పంచి సమాజానికి ఆహారాన్ని అందించి అందరి ఆకలి తీర్చింది. అందరూ కోతిమ్మను మెచ్చుకున్నారు. కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో కష్టకాలంలో దైవభక్తిని కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యం. అలాగే మనకు లభించిన దానిలో 10 మందికి పంచడంలోనే నిజమైన ఆనందం ఉంది. పిల్లలు, మా కోతిమ్మ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథలు మీకోసం. మీరు కూడా హాలిడేస్లో పంట పండించే రైతు దగ్గరకు వెళ్లి పంటల గురించి తెలుసుకోండి.